మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. వేజ్ బోర్డ్ చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి మీరు ఉద్యమాలు చేస్తారు, కానీ మీ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినట్టు హోల్ టైమర్స్కి మాత్రము 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తలు ఇచ్చే జీతం కాదు. డబ్బు పంపిణీని, మద్యం పంపిణీని వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు డబ్బులు పంచుతున్నాయి, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. దిగజాడుతనానికి గల కారణం ఏంటి? కొన్ని యాక్షన్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఇది మేము కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. సిపిఎం అంటేనే సందాలు ముక్కు పిండి మరి కూడా వసూలు చేస్తారు. అయితే రేపు వాళ్ళ అవినీతి నుంచి మాట్లాడటానికి మనకు రైట్ ఎక్కడ ఉంటుంది? అసలు మాఫియాల నుంచో వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మాట్లాడలేని స్థితిలో డబ్బులు వసూలు చేయడాలు ఇది ఎక్కడ సిపిఎం చేయదు. ప్రేమతో ఇచ్చేవాడు ఉంటే ధనికుడైనా సరే తీసుకుంటాం. అయితే ఆ ధనికుడు పార్టీ సెంట్రల్ కమిటీ కూడా బిఎల్ఎఫ్ ఏర్పాటుని తప్పుపట్టింది. పార్టీ సెంట్రల్ కమిటీ పొరపాట్లుగా భావించింది వేరే రెండు విషయాలు. ఒకటి, కులాల ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదు. బిఎల్ఎఫ్ పాఠమా గుణపాఠమా? దాని నుంచి పాఠం నేర్చుకున్నాం. 10 టీవీ ఏర్పాటు, 10 టీవీ అమ్మకం అనేటువంటిది అతిపెద్ద విమర్శ, ఆరోపణ. ఏదైతే కమిటీల నుంచో పార్టీ ప్రజా సంఘాల నుంచో కొంత పెట్టాం, 10 కోట్లు 5 కోట్లు దానికి, అది లాస్ అయితే నష్టాలను మాత్రమే ప్రజలకు పంచారు, లాభాలను మాత్రం కమ్యూనిస్ట్ నేతలు మొత్తం అంతా వెనకేసుకున్నారనేటువంటి విమర్శ కూడా. యాక్చువల్గా రివర్స్ జరిగింది. దళిత వాడల్లో మీరు బాగా దూరమయ్యారు. దళితులు మాకు దూరంగా ఉండడం పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎట్లా? ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించినటువంటి క్రెడిట్ మీది తమ్మినేని గారు ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి క్రెడిట్ ఉన్నటువంటి మీ వల్లే చాలా సీనియర్ నేతలు వెళ్ళిపోయారు, పార్టీలోంచి తిరుగుబావుట ఎగరవేశారు. అక్కడ జరిగిన మంచికి కానీ చెడు కానీ మొత్తం పార్టీ కమిటీ బాధ్యత వహిస్తుంది. రెండవది, ఓ ముఖ్యుడిగా నా పాత్ర కాస్త అధికంగా కూడా ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ గారి దగ్గర మీ మాట బాగా నడుస్తుంది, ఏ మంత్రం వేశారు తమ్మినేని గారు? ఈ మాటలేం చెప్పాం కాబట్టి ఆ మాట నడుస్తుందని అనుకుంటున్నాను. చాలా వైజెస్ట్ ఆన్సర్ సార్. కొన్ని ప్రశ్నలు, మరికొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు, అంతకుమించి వివాదాలు. టీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దోస్తీ కట్టిన నాటి నుంచి వివాదాలు ఎన్నో మరెన్నో. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినటువంటి క్రమంలో రాబోయే రోజుల్లో పొత్తులు ఏ విధంగా ఉంటాయి, వాటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అని చర్చించేందుకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్మినేని గారు నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. మునుగోడు నుంచి టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా పొత్తులు, ఆ పొదరింట్లో కాపురం తప్పేలా లేదు. అసలు ఈ స్నేహం ఎలా సాధ్యమైంది మీ ఇద్దరి మధ్య? పొత్తులు రాబోయే కాలంలో ఎలా ఉంటాయనేది ఇంకా చర్చించలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే వ్యూహం అనుసరిస్తోంది. బీజేపీ కేంద్ర పరిపాలన సునిశ్చితంగా విమర్శిస్తోంది. అట్లాగే కొన్ని విధానాల విషయంలో స్పష్టంగా వామపక్ష లౌకిక భావాలతో కలిసి వ్యవహరించడానికి సిద్ధమని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ విధానాన్ని మీరు పరిశీలిస్తే మేము ఎంతో కాలంగా చెప్తున్నాం, ఈ దేశానికి ప్రధానమైన ప్రమాదం బీజేపీ దాని పరిపాలన. అంటే బీజేపీ యొక్క నాయకత్వాన్ని లేక ఆ బీజేపీ పార్టీని ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాలనో కాదు. కానీ బీజేపీ అనేది ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదు, మిగతా పార్టీలాగా. దాని వెనక ఒక ఫాసిస్ట్ సిద్ధాంతాలు కలిగిన ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఈ దేశంలో ఏదో సింపుల్గా రాజకీయ అధికారం సాధించడం, ఢిల్లీని ఏలడం అనే లక్ష్యం కాదు దాన్ని. ఇంకా చెప్పాలంటే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ రాజకీయాధికారిని ఒక సాధనంగా చూస్తుంది, లక్ష్యంగా చూడట్లేదు.
ఈ రాజకీయ అధికారం సాధించడం అనేది ఏ లక్ష్యం సాధించడం కోసం, దాని అసలు లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో హిందుత్వ స్థాపించడం. అంటే మన దేశాన్ని హిందూ దేశంగా అంటే హిందువుల దేశంగాను, హిందువులకి మేలు చేసే దేశంగాను కూడా కాదు. ఇంకా స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావడం వాళ్ళ లక్ష్యం, మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం వాళ్ళ లక్ష్యం. సో మధ్యయుగాల నాటి వెనుకబాటుతనానికి తీసుకుపోయే ఆ తిరోగమన విధానాలకి ఎప్పుడూ సిపిఎం కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులు సిపిఎం అని కాదు, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు ఆ విధానాలు వ్యతిరేకించి తీరాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక హిందువుల దేశం మాత్రమే కాదు, అనేక వైవిధ్యభరితమైనటువంటి అనేక జాతులు సంస్కృతులు ఉన్న దేశం ఉంది. కాబట్టి ఇట్లాంటి సమ్మిశ్రితమైనటువంటి వ్యవస్థలో రాజకీయాధికారం ఇట్లాంటి దుర్మార్గపు విధానాలు ఉన్న వాళ్ళ చేతుల్లోకి వెళ్తే, లేదు వెళ్ళిన అధికారం దీర్ఘకాలం కొనసాగితే ఈ దేశానికి అరిష్టం, ఈ దేశం ఐక్యంగా ఉండడం అసాధ్యం. కాబట్టి బీజేపీని గద్దె దించడం, లేదు దాని గద్దెలోకి రాకుండా చేయడం వీలైన అన్ని చోట్ల సిపిఎం పార్టీ ఒక స్పష్టమైన రాజకీయ విధానం కలిగి ఉంది. అయితే కమ్యూనిస్టులు మాత్రమే ఈ పని చేయలేరు, కమ్యూనిస్టులకు మాత్రమే ఈ పని అవసరం కూడా కాదు, అందరికీ అవసరం. కాబట్టి అలాంటి ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ స్నేహస్తం చేస్తోంది సిపిఎం పార్టీ. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాలు చూసినప్పుడు, తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీజేపీ ఎదుగుదలను వ్యతిరేకిస్తున్నాడు కేసీఆర్. అట్లాగే బీజేపీ పరిపాలనలోని ముఖ్యమైన అంశాలను వ్యతిరేకిస్తున్నాడు, రాష్ట్రాలపైన పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆ రూపంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేయాలని మా ప్రయత్నంలో కేసీఆర్ ఇక్కడ షూట్ అవుతాడు మా విధానానికి. అందుకోసం టీఆర్ఎస్తో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి మేము వచ్చాం. అది విధానాల పరంగా వ్యతిరేకించి పోరాడుతున్నప్పుడు అందులో అంతర్భాగంగానే ఎన్నికలు కూడా చూస్తాం. అందులో అంతర్భాగంగా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికల్లో నిర్దిష్ట పరిస్థితిని బట్టి పొత్తులు ఎత్తులు ఉంటాయి. మునుగోడు ఎన్నిక వచ్చింది ఉదాహరణకు, అక్కడ నిర్దిష్టంగా పరిశీలించినప్పుడు బీజేపీ ప్రమాదం ఉంది. కాంగ్రెస్లోంచి ఫిరాయించినటువంటి రాజగోపాల్ రెడ్డి అక్కడ బలంగా పోటీదారుగా తయారయ్యాడు. ఆ సీట్ గెలవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సిగ్నల్ ఇవ్వాలనేది బీజేపీ యొక్క అసలు లక్ష్యం. అంటే భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ని ఎదుర్కోగలిగిన శక్తి కేవలం బీజేపీ మాత్రమే, కాంగ్రెస్కి ఆ శక్తి లేదు లేదా తగ్గిపోతుంది అని చెప్పడం బీజేపీ లక్ష్యం. ఆ లక్ష్యం సాధించబడితే తెలంగాణ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి కీలకమైన దశలో బీజేపీని ఎట్టి పరిస్థితులు గెలవనీయకూడదు అనేది సిపిఎం పార్టీకో వ్యూహం, కమ్యూనిస్టులకో వ్యూహం. అందులో భాగంగానే మునుగోడులో పొత్తు కుదిరింది. మా అంచనా కరెక్ట్ అని రుజువైంది. మా పొత్తుగా లేకపోయినట్లయితే అక్కడ ఖచ్చితంగా బీజేపీ లక్ష్యం కొంత నెరవేరి ఉండేది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా బహిరంగంగా ఒప్పుకుంటున్నారు ఆ మాట. సో అది ఆ నిర్దిష్ట పరిస్థితుల్లో మునుగోడులో ఆ ఎత్తు కూడా తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఏ ఎన్నికలు వస్తాయి, పార్లమెంటు అసెంబ్లీ కలిసి వస్తాయా విడిగా వస్తాయా, వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది, బీజేపీ ఎలా ఉంటుంది, దాని విధానాలు ఎప్పుడు ఏం ప్రకటిస్తుంది, దాన్ని బట్టి మేము వ్యవహరిస్తాం. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు మీ పార్టీలో విశ్వాసాన్ని పెంచిందా, అతి విశ్వాసాన్ని పెంచిందా తమ్మినేని గారు? మాకు విశ్వాసం అతి విశ్వాసం అనే సమస్య కాదు, మా లక్ష్యం నెరవేరింది. ఓకే, ఒక సంతృప్తి కలిగించింది. ఎందువల్లంటే ఎన్నిక ద్వారా మేమేదో లబ్ధి పొందాలనే టార్గెట్స్ అయితే విశ్వాసమా అతి విశ్వాసమా, అంచనాలా అతి అంచనాలా ఇవన్నీ వస్తాయి. కానీ సమస్య అది కాదు. ఇక్కడ బీజేపీ నిలువరించాలనేది మా టార్గెట్. ఓకే, మునుగోడులో మేము సిపిఐ కలిసి పోటీ చేసినా సరే విడిగా పోటీ చేస్తే ఆ లక్ష్యం సాధించబడదు అనేది స్పష్టం. మాకున్న బలం రీత్యా ఒకప్పుడు బలంగా ఉండొచ్చు మేము, కానీ ఇప్పుడు ఆ బలం లేదు. లేనప్పుడు విశ్వాసంతో అవిశ్వాసంతో మేము ఒంటరిగా పోయేదానికంటే ఒక లక్ష్యం సాధించాలంటే అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అనేది మన నిర్ణయం. అది సాధించాం. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాలపైన ఒక ప్రభావం చూపిస్తుందని, లేదంటే ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? ఇదే విధానంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో దేశ రాజకీయాల్లో పరిస్థితి కానీ గమనిస్తే బీజేపీ వ్యతిరేకత అనేది పెరుగుతోంది. బీజేపీ పరిపాలనలో మాటలు తప్ప చేతలు లేవన్నది అర్థమవుతుంది మనకి. అభివృద్ధి లేదు, మత కలహాలు పెరిగినాయి, విదేశాంగ విధానంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం మత సెంటిమెంట్లు, ఉద్వేగాలు, ఉద్రిక్తతలు మాత్రమే ఎల్లకాలం ఒక పార్టీ పట్ల విశ్వాసాన్ని ఉంచలేవు. క్రమంగా బీజేపీ పట్ల వ్యతిరేక
భావజాలం పెరుగుతోంది. చాలా ప్రాంతీయ పార్టీలు కూడా, ముఖ్యంగా బీహార్ చూస్తే అంతకుముందు దాకా నితీష్ కుమార్ వాళ్ళతో పాటు ఉన్నవాడు బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నాలు ఉన్నాడు. అంతకుముందు బీజేపీతో పాటు సెయిల్ చేసినటువంటి డిఎంకే కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెనకబాటుతనం నుంచి కాస్త మళ్ళీ పునరుజ్జీవం పొందడానికి ఒక ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా. ఇలాంటి ప్రయత్నాలన్నీ భవిష్యత్తులో ఏ రూపంలోకి వస్తాయి, ఎన్నికల అలయన్స్లో ఏ రూపంలో వస్తాయి, ఇదంతా చూడాల్సి ఉంది. కానీ ఏమైనా బీజేపీకి రాబోయే ఎన్నికలు కష్టం కాబోతున్నాయనేది మాత్రం ఖాయం. సార్, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి దానిపై చర్చించకపోయే ముందు చాలామందికి ఒక సందేహం ఉంది తమ్మినేని గారు. ఏంటి అంటే, మీరు ప్రత్యామ్నాయ బీజేపీ అని చెప్తున్నారు, దానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అనేటువంటి వ్యాఖ్య ఇస్తున్నారు. వై నాట్ కాంగ్రెస్ అనేటువంటిది ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. ఏంటి ఇంతకు వై నాట్ కాంగ్రెస్? బీజేపీకి బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం ఎప్పుడు చెప్పలేదు మేము. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఐక్యం కావాలని కోరుకుంటున్నాం. ఓకే, అందులో తప్పనిసరిగా ఒక దశలో కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఎందువల్ల అంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు ఏమి లేవు. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసే ఉంది ప్రధాన ప్రతిపక్షంగా. కాబట్టి అక్కడ బీజేపీ ఓటమి కాంగ్రెస్ మీద ఆధారపడక తప్పదు, మిగతా ప్రతిపక్షాలు కూడా. అయితే ఏ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఎన్నికల అలయన్స్లు కానీ సర్దుబాట్లు కానీ ఉండాలనేది మా ఆలోచన. దేశవ్యాపితంగా ఈ పార్టీలన్నీ కలిసి ఒక నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ గతంలో ఏర్పడినట్టుగా ఏర్పడే అవకాశాలు లేవు. అట్లా ఏర్పడటం వల్ల ఉపయోగం కూడా లేదనేది మా అభిప్రాయం. ఎందుకంటే అంటే సిద్ధాంతరీత వ్యతిరేకమని కాదు, దేశవ్యాప్తంగా ఐక్యత వ్యతిరేకం కాదు, కానీ అది ప్రాక్టికల్ కాదు. ఓకే, ఎందుకంటే ఇక్కడున్న పార్టీ బీహార్లో ఉన్న పార్టీకి సహాయం చేసి అక్కడ ప్రజలను ఓటు వేయించేది ఏమి ఉండదు. ఇక్కడున్న పార్టీలకు బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి సహాయం చేసి ఓట్లు వేసి అంటే ప్రజల స్థాయిలో కలయికలు అనేవి అవసరం ఉండవు. అక్కడ ఆ పార్టీ ఉండదు, ఇక్కడ ఈ పార్టీ ఉండదు. కాబట్టి కానీ ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో భావ ఐక్యత ఉన్నటువంటి పార్టీలని కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి బీజేపీని ఓడించగలిగితే ఆయా రాష్ట్రాలు వాళ్ళు పొందే సీట్లను బట్టి, ఓట్లను బట్టి పోస్ట్ ఎలక్షన్ అలయన్సెస్ ఉంటాయి తర్వాత అఖిల భారత స్థాయిలో. అవి ప్రాక్టికల్గా ఉంటాయి. ఇదివరకు యూపీఏ ఏర్పడినా, ఎన్డీఏ ఏర్పడినా అన్నీ ఆ రూపంలో ఏర్పడినాయి. ఎలక్షన్ ముందు దేశవ్యాప్త ఫ్రంట్లనే అక్కడ లేవు. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని మా అంచనా. రాబోయేటువంటి రోజుల్లో కనుక టీఆర్ఎస్తో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో నడవాల్సి కనుక వస్తే పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ బలంగా అవుతుందంటారా? మునుగోడును ఒకటి మాత్రమే చూపించకుండా అన్ని నియోజకవర్గాల్ని మనసులో పెట్టుకొని కనుక మాట్లాడితే. గత చరిత్ర అంతా పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే కమ్యూనిస్టుల ఓట్లు పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ కమ్యూనిస్టులకు రావాల్సిన ట్రాన్స్ఫరే సక్రమంగా జరగట్లేదు. అది న్యాచురల్ అని మా అంచనా. ఎందుకని కమ్యూనిస్టులు అంతగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కమ్యూనిస్ట్ క్యాడర్ బలంగా పనిచేస్తుంటుంది, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఎందుకని అవతల పార్టీస్ నుంచి కమ్యూనిస్టులు అంటే ఒప్పుకోవట్లేదు? పార్టీలు ఒప్పుకోకపోవడం, ప్రజలు ఒప్పుకోకపోవడం అనే సమస్య కంటే ఎలక్షన్ మెథడ్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి మిగతా పార్టీలకు, కమ్యూనిస్టులకు. మిగతా పార్టీలు ఎలక్షన్స్లో ప్రజలను ఆకర్షించే తీరు అందరికీ తెలుసు. ఇవాళ ఏ రకంగా చూస్తున్నారు, ఎంత మనీ ఓరియంటెడ్గా నడుస్తున్నాయి ఎలక్షన్స్ అని. కమ్యూనిస్టులు ఆ పద్ధతులకు పోరు కాబట్టి మిగతా ఓటర్స్ని అట్రాక్ట్ చేయడంలో కొంత వెనకబాటుతనం ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను. ఇప్పుడు ఆ పేర్లు అవి చెప్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మొన్నటి వరకు డబ్బు పంపిణీని, మద్యం పంపిణీని వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని ఏరియాల్లో డబ్బులు పంచుతున్నాయి, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇది మీ దాకా కూడా వచ్చింది. బట్ ఒప్పుకుంటారు లేదా మీ ఇష్టం. ఏంటి అసలు ఇంత దిగజాడుతనానికి గల కారణం ఏంటి తమ్మినేని గారు? విధానపరంగా ఇప్పటికీ కమ్యూనిస్టులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఓకే, మిగతా పార్టీలకు మాకు ఉన్న డిఫరెన్స్ విధానపరంగా వ్యతిరేకించడం లేదా ఆహ్వానించడం. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మేము ఎంత వ్యతిరేకించినా సరే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని యాక్షన్స్ తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటేసిన సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పార్టీని తొలగించాం, ఓపెన్గా ప్రకటించాం. ఓకే, ఇట్లాంటి యాక్షన్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీల్లో గతంలో ఉన్న డిసిప్లిన్తో పోలిస్తే కొంత బలహీనత ఏర్పడుతోంది. ఇది వాస్తవం.
ఇది మేము కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. వాటిని అధిగమించి దానికి ఇంకా కఠినంగా ఎట్లా వ్యవహరించాలి అనేది కూడా ఆలోచిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో పాలేరుపై మీకు ఆసక్తి ఎక్కువ ఉంది, పాలేరు నుంచి మీరు కంటెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆల్రెడీ యువర్ నెక్స్ ఎమ్మెల్యే, యువర్ నెక్స్ ఎంపీ, మళ్ళీ మీరు చట్టసభల్లో పాలేరు నుంచే మీ వాయిస్ వినిపిస్తారా? మీకు వినిపిస్తున్నట్టే నాకు కూడా వినిపిస్తుంది. మీ అంతరంగం ఏంటి అసలు? మీ అంతరంగం ఏంటి? అంతర్గతంగా ఇంతవరకు ఆ చర్చ ప్రారంభం కాలేదు. అయితే ఒక రూమరు, పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇది రాంగ్ అర్థాలకు దారితీస్తుందని నేను ఖమ్మంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రత్యేకించి చెప్పాను. ఏమనంటే కొన్ని సీట్ల గురించి, ఆ సీట్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి, పొత్తుల గురించి ఇట్లాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి వాస్తవం కాదు. ఇంతవరకు టీఆర్ఎస్తో, బీఆర్ఎస్తో కానీ ఇంకే పార్టీతో కానీ, ఈవెన్ మా సోదరులు సిపిఐతో కూడా ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఇట్లాంటి ప్రాథమికమైన చర్చ కూడా జరగలేదు. పైగా పాలేరులో మీరు పోటీ చేస్తారని అనే చర్చ వస్తుంది. నేను పార్టీ సెక్రటరీగా ఉండి పోటీ చేయడం మా సాంప్రదాయం లేదు. అందుకని ఇవన్నీ ఖండిస్తున్నాను, ఈ వార్తలు కరెక్ట్ కాదని ఓపెన్గా ప్రెస్లో చెప్పాను. యాక్చువల్గా ఏ ఎన్నిక వచ్చినా సరే ఎన్నిక ప్రకటించిన తర్వాత మా చర్చ స్టార్ట్ అవుద్ది ఆ పార్టీలో. ఆ ఎన్నికల్లో మన ఎత్తుగడ ఎలా ఉండాలి, లేక పొత్తులు, సీట్లు ఎలా ఉండాలి, మనం పోటీ చేసే స్థానాలు ఏంటి, అభ్యర్థులు ఏంటి, ఈ చర్చ అంతా ఎన్నికల ప్రకటన తర్వాతనే ఉంటుంది. ఈ ముందు వచ్చేవన్నీ ఊహాగానాలి. మా ఆత్మగౌరవం కనుక తగ్గితే, మాకు సరైన ప్రాధాన్యత కనుక లేకపోతే, అది బీఆర్ఎస్ అయినా ఇంకొకటైనా కూడా మేము ఖచ్చితంగా గుడ్ బై చెప్పి బయటికి వచ్చేస్తామని చెప్పి సిపిఐ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మీది అదే ధోరణ, లేకపోతే సర్దుకుపోదాం గురువు అనుకుంటారా? నేను చెప్పాను కదా, ఎన్నికల గురించి, పొత్తుల గురించి, విడిపోవటాలు, కలవటాల గురించి ఎన్నికలు ప్రకటించిన తర్వాతనే మా చర్చ ఉంటుంది. మా చర్చ లేకుండా వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పే అలవాటు మాకు లేదు. ఏది చెప్పినా పార్టీ పరంగా అఫీషియల్గా చెప్పాల్సిందే. అంతే. వన్ కమింగ్ టు బీజేపీ స్ట్రాటజీ కనుక చూసుకున్నట్లయితే తమ్మినేని గారు, బీజేపీ ఈ స్థాయిలో బలపడటానికి, బీజేపీ ఈ స్థాయిలో పుంజుకోవటానికి కమ్యూనిస్టులు విఫలమవటమే ప్రధాన కారణం అనేటువంటిది ఒక విమర్శ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఎందుకు విఫలమయ్యారు? ఎక్కడ విఫలమయ్యారు? పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి అసలు? అది ఏదో 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు జరిగిన వైఫల్యం అని అనుకుంటే పొరపాటు. మళ్ళీ అది ఒక నాయకుడు, కమిటీయో చేసిన పొరపాటు అనుకుంటే కూడా పొరపాటు. ఓకే. యాక్చువల్గా కమ్యూనిస్టు భావజాలం అనేది మానవ జీవితంలో అన్ని పార్శ్వాలలో కూడా వ్యాపించాలి. అది అట్లాంటి వ్యాపింపజేసే ప్రయత్నం కమ్యూనిస్టులు చేయాలి. కేవలం భారతదేశంలో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఆ రకమైన దృష్టితో పనిచేయగలిగారు, ప్రజలకు విస్తృతంగా పోగలిగారు. ఆర్థిక రంగంలో కానీ, సామాజిక సాంస్కృతిక రంగాల్లో కానీ, విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో. కానీ ఆ సమగ్రమైనటువంటి కృషిలో అనేక లోపాలు దొరుకుతూ వచ్చినాయి. కారణాలు అనేకం. పార్టీ చీలికలు కావచ్చు, ఆర్గనైజేషన్ బలహీనతలు కావచ్చు, వస్తున్న ఎకనామిక్ ట్రెండ్స్ కావచ్చు, సొసైటీలో వస్తున్న మార్పులు, పార్టీ మీద కూడా బూర్జువా ట్రెండ్స్ పడడం ప్రభావం కావచ్చు, మాలో ఉన్న సైద్ధాంతిక స్పష్టతలో ఉన్న లోపాలు కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఆర్థిక రంగంలో మాత్రమే కొంత కృషి ప్రధానంగా కేంద్రీకరించబడుతుంది తప్ప ఇప్పుడు సాంస్కృతిక సామాజిక రంగాల్లో మా కృషిలో లోపాలు ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే ఆర్థిక రంగం అంటే ఏంటి, పొట్ట వైపు చూడటం. మనిషి పొట్టకి ఏం కావాలి, ఆర్థికంగా ఏం లాభం రావాలి, కూలి పెంచాలి, భూమి పెంచాలి, బోనసులు రావాలి, జీతాలు రావాలి, ఇట్లాంటి గుడిసెలు రావాలి, లోన్లు రావాలి. కేవలం ఆర్థిక కోణంలో పొట్ట మాత్రమే చూస్తే మనిషి మెదడుని వేరే వాళ్ళు పట్టుకుంటున్నారు. మెదడులో జరిగే మార్పుల్ని, ఆలోచనలు కూడా కమ్యూనిస్టులు ప్రభావితం చేయగలగాలి. కులం గురించి, మతం గురించి, సంస్కృతి గురించి, రచనల గురించి, కళల గురించి, ఇంటర్నెట్ గురించి, టీవీ గురించి, సినిమాల గురించి, నీతుల గురించి, సాంప్రదాయాల గురించి, ఆచారాల గురించి, వీటిలో కూడా ఆల్టర్నేటివ్ ప్రొజెక్షన్ అనేది కమ్యూనిస్టుల వైపు నుంచి జరగాలి. వీటిలో మేము ఏమి చేయలేదని కాదు, చేయడం లేదని కూడా కాదు. ఓకే. కానీ చాలా బలహీనంగా ఉంది. దాని ప్రియారిటీస్ బాగా తగ్గినాయి. ఈ మేము వదిలేయబడిన పార్టీని బీజేపీ వాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు చూడండి, మీరు ఆర్థిక కోణం అంతా వాళ్ళు వదిలేశారు. మాటలు చెప్తారు ఓట్ల కోసం, మేము ఏదో ఇళ్ళు ఇస్తాం, వాకిళ్ళు ఇస్తాం అని. కానీ అది ప్రధానం కాదు వాళ్ళకి. వాళ్ళు మతం గురించి పట్టుకుంటారు, కులం గురించి పట్టుకుంటారు, కళల గురించి పట్టుకుంటారు, ఓ పాట పట్టుకుంటారు, ఒక సెంటిమెంట్ పట్టుకుంటారు, ఒక ద్వేషాన్ని రగిలిస్తారు. పాకిస్తాన్ అంటారు, ముస్లిం అంటారు, హిందూ మతం అంటారు, దేవుళ్ళు అంటారు. వీటి చుట్టూ మైండ్ తిప్పిన తర్వాత ఎప్పుడైనా మనిషి ఆకలైనప్పుడే పొట్ట గురించి ఆలోచిస్తాడు.
మిగతా అంతా మైండే డామినేట్ చేస్తుంది మనిషి. అవును అవును. ఆ మైండ్ అతను పట్టుకున్న తర్వాత పొట్ట పట్టుకుని నేను వెనక్కిపోతాను. ఇది జరిగింది ఇండియాలో. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వము అనేటువంటిది మీ మాట. వచ్చే ఛాన్స్ కూడా లేదు అని చెప్పి అంటున్నారు. సరే, ఈ రెండు ఏమైనప్పటికీ కూడా వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? బీజేపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా ఉండటానికి మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ స్ట్రాటజీ ఏంటి? లేకపోతే ఏమైనా మంత్రదనం ఏమైనా ఉందా? దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, బీజేపీని ఎన్నికల్లో రానివ్వమంటే ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీని కలవాలి, ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీలు ఉన్నాయి, వాటిని ఐక్యం చేయడం వల్ల సీట్లు ఏంటి, పొత్తులు ఏంటి, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి స్ట్రాటజీస్ అని ఒక భాగం. కానీ ఒక చిన్న భాగం మాత్రమే నా దృష్టిలో, నా పార్టీ దృష్టిలో కూడా. ఓకే, బీజేపీని ఓడించడం అనేది కేవలం ఎన్నికల రంగంలోనే కాదు, మిగతా ఎన్నికలు వచ్చిన ఆ సంవత్సరం ఆ నెలలో కాకుండా మిగతా 4 ఏళ్ల 9 నెలలు 11 నెలల కాలం, ఈ మొత్తం కాలంలో బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఐడియాలజికల్ ఫైట్ జరగాలి సమాజంలో. అది బీజేపీని వెనకకొట్టే సరైన మార్గం, అసలైన మార్గం అది. ఇప్పుడు నేను చెప్పినటువంటి భావజాల రంగం, ఐడియాలజికల్ థెరటికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో, విద్యా రంగంలో కానీ లేక సామాజిక సాంస్కృతిక రంగాల్లో కానీ, వీటన్నిటిలో బీజేపీకి వ్యతిరేకమైన భావజాలను తీసుకువెళ్ళాలి. ఉదాహరణకు మునుగోడులో మేము చేసినప్పుడు ఎలక్షన్లో కూడా ఒకవైపున ఎలక్షన్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్తూనే ఓకే, ఇంటింటికి బుక్లెట్స్ పంచాం. కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారనే బుక్కుల కంటే ఓకే, బీజేపీ సిద్ధాంతకర్తలు గోల్వాల్కర్, హెగ్డేవార్, సావర్కర్ వీళ్ళేం చెప్తున్నారు, దాని అర్థం ఏంటి తెలుసుకోండి అని చెప్పి పుస్తకాలు పంచాను. మీలో గుణాత్మక మార్పుకి ఇది ఒక తొలిమెట్టు అనుకోవచ్చా? తప్పకుండా. నేను ఇంతకుముందు చెప్పిన బలహీనత అవుతుందో అది మీ వ్యక్తిగతంగా చెప్పింది కాదు, మా పార్టీ సెంట్రల్ కమిటీలో మహాసభలు కూడా చర్చ జరిగి డాక్యుమెంట్స్ రాసుకున్నాం మేము. మా ఫెయిల్యూర్ ఇది ఇండియాలో. కాబట్టి ఈ ఫెయిల్యూర్ అధిగమించాలంటే ఫెయిల్యూర్ని గుర్తించడం సరిపోదు, దాని ప్రాక్టీస్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఐడియాలజికల్ ఫైట్ పెంచాలి, బుక్లెట్స్ పెంచాలి, సైద్ధాంతికంగా క్లాసులు పెంచాలి, స్టడీ సర్కిల్స్ పెంచాలి, ఏడన్న ఆ రకంగా ఎక్విప్ చేయాలి అనే చర్యలన్నీ మేము ఆలోచన చేస్తున్నాం. కొన్ని అమలు చేయగలుగుతాం. వాటిల్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వెనకబడుతనాలు ఉన్నాయి, బట్ వీఆర్ ట్రైయింగ్. ఆ రకంగా చేయడంలో భాగంగానే మునుగోడులో ఆ కృషి అంతా చేసాం. యాక్చువల్గా మేము బీజేపీ చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని సమర్థిస్తుందని మేము చెబితే వాడు మమ్మల్ని తిడతాడు, అబద్ధాలు చెప్తున్నాడు వాడు. వాడు గోల్వాల్కరే చెప్పింది వాళ్ళ ముందు పెడితే ఇంకేం చెప్తాడు? గోల్వాల్కర్ ఏం చెప్పాడు, సావర్కర్ ఏం చెప్పాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతా చెత్త అని రాశాడు గోల్వాల్కర్. బంచ్ ఆఫ్ థాట్స్లో. ఆయన జర్మనీలో ఒక ముక్క, అమెరికా రాజ్యాంగంలో ఒక ముక్క, లేదా ఇంగ్లాండ్ రాజ్యాంగంలో ఒక ముక్క, ఆ ముక్కలను తీసుకొచ్చి అతుకులు పెట్టి ఒక చెత్త రాశాడు. ఈ చెత్త మనకు పనికిరాదు, అసలు భారతదేశంలో కొత్త రాజ్యాంగం అవసరం లేదు, మనధర్మశాస్త్రమే మన రాజ్యాంగం ఉండాలని చెప్పారు వాళ్ళు. మనధర్మశాస్త్రం ఏం చెప్పిందో అందరికీ తెలుసు. ఏ కులాన్ని ఎట్లా చూడాలి, ఏ శిక్షలు ఎట్లా అమలు చేయాలి, కుల ధర్మాన్ని ఎట్లా పాటించాలి, కుల వృత్తులు ఎట్లా నిలబెట్టుకోవాలని చెప్పిందో అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి పాత వ్యవస్థను మళ్ళీ తీసుకురా అంటే మాలమాదిగలు చదువుకోకూడదు, ఇంకెవరు శూద్రులు ఆస్తి ఉండకూడదు, వీళ్ళందరూ సేవలు చేసి బతకాలనే సిద్ధాంతం ఇప్పుడు కూడా అమలు జరగాలి. అది అమలు జరపడంలో లోపం జరుగుతుంది భారతదేశం అనేది వాళ్ళ నాయకులు చెప్తున్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లా జరుగుతుందనేది అర్థమైతే ప్రజలకు సీన్ వేరేగా ఉంటుంది బీజేపీ. మనం కొత్త చెప్పక్కర్లే, వాళ్ళు నిజంగా వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ప్రజలకు చెప్తే చాలు. అవి చెప్పట్లేదు, పుస్తకాల్లో ఉన్నాయి కానీ అవి ముందుకు తీసుకురావట్లేదు. మేము వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, మేము వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఊరిస్తున్నారు. అవి ఎట్లా అబద్ధాలుగా వాగ్దానాలన్నీ అబద్ధాలు అయిపోయినాయో 8 ఏళ్ల కాలంలో, మోడీ కాలంలో అసలైన ఉద్దేశాలు ఏంటో దానికి తగినట్టుగా నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ గోవధ నిషేధ చట్టాలు కానీ, ముస్లిం వ్యతిరేక జీవోలు కానీ ఇవన్నీ ఎట్లా తీసుకొచ్చారు, ఇవన్నీ లింక్ చేసి ప్రజల్లో తీసుకోగలిగితే బీజేపీని ఎవరు దగ్గరికి రానివారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు సమావేశాలు పెడతాయా అని ప్రజలు ఎదురు చూశారు. స్వచ్ఛందంగానే తరలి వచ్చారు. మీరు చెప్పేది వింటారు, పాటించాలని చెప్పి చూస్తారు. కానీ పార్లమెంటరీ రాజకీయాలకు వచ్చేటప్పుడు మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది తమ్ముడిగా. ఇక్కడ మై స్ట్రైట్ క్వశ్చన్ ఈజ్, మీరు ప్రజల్ని అర్థం చేసుకోవడంలో, మీరు ప్రజలకు చేరువ కావడంలో విఫలమయ్యారా? అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఇప్పటి వరకు కూడా? ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడం, మేము ప్రజలను అర్థం చేసుకోవడం కంటే అందరం కలిసి భౌతిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఫెయిల్ అవుతున్నాం. ఒకప్పుడు ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులకు విరగబడి ఓట్లేశారు. అవును. తెలంగాణ పోరాటం అయిపోయిన తర్వాత
జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు చాలా బ్రహ్మాండమైన మెజార్టీలు. ఫస్ట్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టులు. సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుడు, తొలి ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో. అప్పుడు రావినారాయణ రెడ్డి గారికి నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది పార్లమెంట్లో. అప్పుడు ఎందుకు ఓట్లేశారు? ఆనాడున్న భౌతిక పరిస్థితి, ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన పార్టీ. కాంగ్రెస్గా ఉన్న వాళ్ళు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి జస్టిస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏర్పడినప్పటికీ స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ అంత బలంగా తయారు కావడం అది ఆటంకం అయిపోయింది. కాబట్టి తమ జీవితాన్ని నిలబెట్టిన దాంట్లో, నిజాంను గద్దె దింపిన దాంట్లో, సాంస్కృతికంగా తమని గుర్తించిన దాంట్లో కమ్యూనిస్టులు వాళ్ళ పాత్ర స్పష్టంగా ఉంది వాళ్ళ జీవనంలో. తప్పనిసరిగా వాళ్ళు ఓటేశారు. అప్పుడు ఎన్నికల్లో పోసే సారా డబ్బు అడ్డం రాలేదు. ఇప్పుడు కూడా మామూలుగా డబ్బు సారా తప్పకుండా పాత్ర వహిస్తుంది, కానీ అదే సర్వస్వం అనుకుంటే ప్రతి ధనవంతుడు గెలవడు. ఇప్పుడు కొన్ని పార్టీలు ముందుకు వచ్చినాయంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏవో ఫుల్ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ నిలబడగలుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే తెలంగాణ రావాలనే కోరికని సాకారం చేయగలిగింది కాబట్టి నిలబడగలిగింది. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్నారు, అన్నీ చేయకపోయినా కొన్నైనా సంక్షేమ పథకాలు అవి చేయగలుగుతుంది కాబట్టి ప్రజల్లో కొంత ఆదరణ ఉంది. అక్కడ కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి జగన్కి ఆదరణ ఉంది. పోగొట్టుకుంటే తర్వాత విషయం వేరే విషయం, కానీ ఏ ఆదరణ అయినా ఒట్టిగానే రాదు, అది వచ్చింది. ఇప్పుడు ఆర్థిక కోణంలో చూసినప్పుడు గవర్నమెంట్స్ కొన్ని కోరికలు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాయి కాబట్టి కమ్యూనిస్టుల పక్కన ఉంటేనే ఇవన్నీ నెరవేరుతాయి అనే తప్పనిసరి పరిస్థితి ఏం లేదు ఇప్పుడు. ఓకే, ఈ తాత్కాలికంగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కష్టపడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సంక్షేమాలు ఎల్లకాలం పనిచేయవు. దాని ఆల్టర్నేటివ్ ఏంటి? కాబట్టి కమ్యూనిస్టులకు బూర్జువాలకు ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆకలైనప్పుడు ఒక మొక్క వేస్తారు. కమ్యూనిస్టుల విధానం అయితే శాశ్వతంగా వాళ్ళే నిలబడగలిగే పరిస్థితిని సృష్టిస్తారు. ఒక సంక్షేమ పథకం తాత్కాలికంగా రక్షించడం వేరు, ఒక భూమి చేతికి వస్తే శాశ్వతంగా అతను ఆర్థికంగా బలపడటం వేరు. టెంపరీగా నీకు ఒక స్కీమ్ ఇవ్వడం వేరు, పర్మనెంట్గా ఒక ఉద్యోగం ఇవ్వడం వేరు. నీకు అప్పుడప్పుడు సబ్సిడీ ఇవ్వడం వేరు, శాశ్వతంగా నీ జీతం పెంచడం వేరు. ఈ శాశ్వత అంశాలన్నీ కమ్యూనిస్టుల పాలనలో ఉంటాయి. ఈ తాత్కాలికమైన బుర్జువా పార్టీల పాలనలో ఉంటాయి. అయితే మనిషి ఎప్పుడైనా శాశ్వతం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఒట్టిగా రాదు అది. ఈ తాత్కాలికమైన చాలా తేలిగ్గా వస్తాయి. నీ కుర్చీలు నువ్వే కూర్చొని ఉంటే నీ నోటికే వస్తుంది అది. అది ఇష్టపడతాడు ఎప్పుడైనా. అది ఎగ్జాక్ట్గా అంటే ఎవాపరేట్ అయ్యేదాకా ఆ పరిస్థితి తప్పదు. ఆ స్టేజ్లో వాళ్ళ సొసైటీ ఉంది. అందుకే కమ్యూనిస్టులు ఈ స్టేట్లో ఉన్నారు. అది నా అభిప్రాయం. తెలంగాణ సీఎం కేసీఆర్ గారి దగ్గర మీ మాట బాగా నడుస్తోంది, మీ ప్రతిపాదన ఏది వెనక్కి పోవట్లేదు అనేటువంటిది బాగా ఉంది. ఇంతకీ అది నిజమైతే ఏ మంత్రం వేశారు తమ్మినేని గారు? మీ మాటలు ఏం చెప్పాం కాబట్టి ఆ మాట నడుస్తుందని అనుకుంటున్నారు. చాలా వైజెస్ట్ ఆన్సర్ సార్. కానీ బయట ఎవరు అట్లా అనుకోవట్లేదు కదా. పొత్తుల కలయికలో మొత్తం అంతా కూడా మీదే కీలక పాత్ర అని చెప్పి అంటున్నారు బయట అంతా. నడుస్తుంటే అట్లాంటి కొన్ని ఎవరు మాట వినరు. నా మాట మీరు వింటున్నారంటే మీకు కొంత ప్రయోజనం ఉంటే వింటారు. మీ మాట నేను వింటున్నానంటే నాకు కొంత ప్రయోజనం ఉంటే వింటాను. ఇక్కడ ఇంట్రెస్ట్లు ముఖ్యం తప్ప ఇంకోటి ఉండదు. కేసీఆర్ గారి దగ్గర మీ హవా బాగా నడుస్తుంది అంటానికి ఒక ఉదాహరణ దొరికింది ఈ మధ్య, అంటే చాలామంది మాట్లాడుకునేటువంటి వాళ్ళకి. ఖమ్మం బీఆర్ఎస్ సభ 18వ తేదీ జరిగిన బీఆర్ఎస్ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు వచ్చారు, వాళ్ళ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి రాజా గారు వచ్చారు. కానీ సిపిఎం నుంచి మాత్రం కేవలం తమ్మినేని గారు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు రాలేదు. ఇదిగో ఈ హవాకి కారణం ఇదే అని చెప్పి ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఇది నిజమో కాదో నాకైతే తెలియదు, నిజమో కాదో మీరే చెప్పాలి. అట్లాంటిది ఏం లేదు. జాతీయ స్థాయిలో మా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాకు జనరల్ సెక్రటరీ అయినా పొలిట్ బ్యూరో మెంబర్ అయినా అంత సమాన స్థాయి ఉంటుంది. వాళ్ళ నుంచి జాతీయ నాయకులు రాలేదు కాబట్టి రాజా గారు వచ్చారు. జాతీయ స్థాయిలో రాజా గారు, మాకు విజయన్ గారు వచ్చారు. రాష్ట్ర స్థాయిలో వాళ్ళ సెక్రటరీ, మా సెక్రటరీ పాల్గొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెట్టాలనేటువంటి దాంట్లో మీ ప్రతిపాదన కూడా ఉందంటారుగా? అట్లా పెడితే బాగుంటుంది. దానికి అంతకుముందు ఏంటంటే పినరయి విజయన్ గారి సభ గ్రాండ్ సక్సెస్ అట్లా ఏం లేదు. అంత ఒక రోజు రాత్రి కేసీఆర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టాలనుకుంటున్నాం, ఆ ఖమ్మం సభకు మీరు తప్పకుండా రావాలి, అట్లాగే మన ముఖ్యమంత్రి విజయన్ గారు రావాలి, ఆయనతో మేము కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం, కానీ మీరు కూడా మాట్లాడి ఒప్పించాలి. ఇది ఆయన
అడిగిన మాట. ఆయన అడిగినప్పుడు నాకు తెలిసింది తప్ప ఖమ్మం సభ నేను ప్రతిపాదించింది ఏం లేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల ధోరణి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి తమ్మిరెడ్డి గారు? అసలు పార్టీ పరంగా కావచ్చు, కమ్యూనిస్టులు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా బీహార్ అయినా బెంగాల్ అంతా ఒకటిగానే ఉంటుంది. కానీ రాష్ట్ర కమిటీలు వేరే ఉన్నాయిగా. మనుషులు వేరు ఉంటారు, కమిటీలు వేరు ఉంటాయి. అక్కడ రాజకీయ పరిస్థితిని బట్టి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ రాజకీయ పరిస్థితిని బట్టి మాకు అవకాశాలు ఉంటాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న అవకాశాల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసే అవకాశాలు కనపడలేదు. అందరూ బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అది తేడా. తెలంగాణ ఏర్పాటుని మీ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక కమిట్మెంట్కే ఉన్నారు మీరు, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మాత్రమే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి టైంలో ఖమ్మంలో సిపిఎం జాతీయ మహాసభలో ప్లీనరీ జరిపారు. ఎక్కడా కూడా ఒక తెలంగాణ వాదం వినిపించకుండా చేశారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ టైంలో ప్రకాష్ కారత్ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించినట్లు ఒక వార్త చదివినట్లు గుర్తు. ఏంటి అసలు స్ట్రాటజీ, ఎట్లా ఆ స్కెచ్ ఎలా వేశారు అసలు మీరు? మేము ఏం చెప్పినా నిజాయితీగా చెప్తాం. మాకుండే గౌరవానికి అదే కారణం నేను అనుకోవడం. ఎందుకంటే తెలంగాణను వ్యతిరేకించడం ద్వేషంతో వ్యతిరేకించలేదు. ఒక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు చాలా అద్భుతంగా బాగుపడిపోతారు అనుకుంటే అంతకు మించిన గౌరవం ఏముంటుంది మాకు? తప్పకుండా సమర్థిస్తాం. కానీ దానికి ఎగ్జాగరేషన్స్ ప్రచారం జరిగినాయి తెలంగాణ ఉద్యమంలో. ఓకే, వాటిని మాత్రం వ్యతిరేకించారు. తెలంగాణ వస్తే మొత్తం నీళ్లు రావడానికి అదే కారణం, ఉద్యోగాలు రావడానికి అదే కారణం, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది. తెలంగాణ వస్తే తెలంగాణ సమస్యలు అన్నిటికీ పరిష్కారం. ఎవడు కడుపు నొప్పి వచ్చినా సరే తెలంగాణ రాకపోవడమే కారణం అని చెప్తే అది తప్పు కదా. వాటిని విశ్లేషించాం అంతవరకు. ఓకే, తెలంగాణ రావడం రాకపోవడం సంగతి అట్లుంచి తెలంగాణ వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయి అనుకుంది. ఒక వర్గ సమాజంలో, వర్గ దోపిడీ సాగుతున్న సమాజంలో రాష్ట్రం చిన్నదైతేనో పెద్దదైతేనో విడిపోతేనో కలిసి ఉంటేనో వాటి బాగంతా బాగుంటుందని, కలిసి ఉంటే కూడా బాగుంటుందని మేము చెప్పలే. దోపిడీ సమాజం ఉన్నంత వరకు పేదలు పేదలుగానే ఉంటారు, ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉంటారు. కలిసి ఉన్నా అంతే, విడిపోయినా అంతే. విడిపోతే అంతా సర్వం స్వర్గమయమైపోతుందని చెప్పడం ఎగ్జాగరేషన్ అని చెప్పాము. రెండోది, ప్రత్యేకించి రాష్ట్రాలు కేంద్రం హక్కులు అధికారాలు చర్చ అవుతున్న సమయంలో రాష్ట్రం బలహీనపడుతుంది, సెంటర్ని క్లైమ్ చేసే పవర్ తగ్గిపోతుంది అనేది మా ప్రధానమైన వాదన. వ్యతిరేకించడం లేదు, లేకపోతే విడిపోతే ప్రమాదం జరిగిపోతుంది కాదు, మన సే తగ్గిపోతుంది. 42 మంది లేచి అడగడానికి 17 మంది లేచి అడగడానికి తేడా ఉంది. అందుకని తర్వాత కాలంలో మనమే కాదు, బలహీనమైన రాష్ట్రాలను కేంద్రాన్ని బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో పడిపోతుంది. దానికి తోడు ఆ తర్వాత కాలంలో రాష్ట్రాలకు ఉన్న అంతకుముందున కనీస హక్కులు కూడా లేకుండా లాగేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తీసేశారు, వ్యవసాయం తీసేశారు, విద్య తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరుగుతుందనే అంచనా మేము చెప్పాము. అయినా సరే ప్రజలందరూ కోరుకున్నప్పుడు మేము వ్యతిరేకించలేదు. తెలంగాణను వ్యతిరేకించామన్నారు. అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి వేగంగా పార్టీల్లో తెలంగాణ కమిటీ ఏర్పడింది సిపిఎంలోనే. అది మీ మీద ఒక విమర్శ ఉంది తమ్మిరెడ్డి గారు. వీళ్ళు తెలంగాణ ఏర్పాటుని మాత్రం వ్యతిరేకించి వేర్పాటువాద ముద్ర వేసుకుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆస్తుల దగ్గర నుంచి పార్టీ వరకు ఎక్కడికెక్కడికి విడగొట్టుకొని కమిటీ ఏర్పాటు చేసుకుంది మీదే అని చెప్పి అంటారు. వాస్తవం అది. ఎందుకంటే ఇది కూడా గుణాత్మక మార్పేనా? ఎందుకంటే ఒక రియాలిటీ వేరు. ఒకసారి విడిపోయిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లా, తెలంగాణ అభివృద్ధి కావడం, తెలంగాణ ప్రజలేంటి, తెలంగాణ పార్టీ ఏంటి, తెలంగాణ పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాలి తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండే ఉపయోగం లేదు. కాబట్టి అది కూడా వేగంగానే చేశాము. దళిత వాడల్లో మీరు బాగా దూరం అయ్యారు. ఒకప్పుడు యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఇన్ SC/ST కమ్యూనిటీస్లో. మంచి సిపిఎం అంటే ఒక మంచి స్ట్రాంగ్ బ్యాంక్ ఉంటుంది. కానీ దళిత వాడల్లో ఇప్పుడు చాలా దూరం అయిపోయారు, సామాన్య జనానికి చాలా దూరం అయిపోయారు. ఇది మీ పార్టీ వైఫల్యమా, మీ పార్టీని రిప్రజెంట్ చేసినటువంటి నేతల వైఫల్యమా? దళితులు మాకు దూరం కావడం మా పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. చాలా కాంట్రావర్సీ స్టేట్మెంట్ ఇది. ఎస్. ఎట్లా అంటే దళితులు ఆత్మగౌరవంతో నిలబడాలి, మా పార్టీ కోరుకుంది. దళితులు రిజర్వేషన్ సాధించాలి, మా పార్టీ కోరుకుంది. దళితులకు ఇతర కులాలతో సాంపత్యం పెరగాలి, వివాహాలు కూడా జరగాలి, మా పార్టీ కోరుకుంది. దళితుల్లో విద్య రావాలి, విద్యాలయాలు రావాలి, వాళ్ళ ఆర్థిక హక్కులు రావాలి, భూమి రావాలి, ఇవన్నీ మనం కోరుకున్నాం. పరిపాలనలో ఉన్న పార్టీలు ఏవైనా సరే వీటిని వ్యతిరేకిస్తే దళితులు వాళ్ళు ద్వేషించేట్టుగా చేయగలిగాం.
అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్ ప్రభుత్వాలన్నీ వీటిని దూరంగా ఉంచారు. దళితులు హేళన చేశారు, ఊరికి దూరంగా ఉంచారు. అన్ని వేళ్ళు సమానంగా ఉంటాయా, భూములు ఎట్లా పంచుతామని గేలు చేశారు. దళితులు అంటరాని వాళ్ళుగా దూరంగా ఉంచారు. ఈ పరిస్థితి ఉన్నంత వరకు ఆ పరిస్థితి పోవాలని కోరుకున్న కమ్యూనిస్టులు ఆదర్శంగా కనబడ్డారు. దళితులు దగ్గరయ్యారు కమ్యూనిస్టులు. దళితులు కమ్యూనిస్టులు దగ్గర కావడంలో ఉన్న రహస్యం ఏంటో పాలకులు కూడా గ్రహించారు. ఈ ఓటు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఓటేస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి, దళితులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరేటట్టుగా పాలన మార్చుకుంటే తప్ప కుదరదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి, భూమి పంపకాలు వచ్చినాయి, అంటరాంతరానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చినాయి, క్యాంపెయిన్లు వచ్చినాయి, దళితులకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు వచ్చినాయి, ప్రమోషన్లు, డిమాండ్స్ వచ్చినాయి. వాళ్ళలో ఉపకులాలకు కూడా ఇవి కావాలని డిమాండ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు దళితుల గురించి మాట్లాడటం మొదలైంది. దళితులకు గ్రామ పరిపాలనలో కూడా భాగస్వామ్యం వచ్చింది. ఎస్సీ సీట్లు వచ్చినాయి, పంచాయతీల్లో ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ కోరుకున్ననే వస్తున్నప్పుడు అవి పరిపాలించే పార్టీలు, ఏ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ప్రసాదిస్తున్నప్పుడు అధికారానికి దగ్గర కావాలనే కోరిక వీళ్ళకు సహజంగా వస్తుంది. ఒకసారి హక్కులు సాధించబడిన తర్వాత అధికారంలో కూడా వాటా కావాలని ఉంటుంది. అధికారంలో వాటా కావాలంటే అధికార పార్టీలతో ఉండాలనే కోరికలు కూడా వస్తాయి. ఈ రకమైన డెవలప్మెంట్ అంతా ఒక యాంగిల్లో చూసినప్పుడు రాజకీయంగా కమ్యూనిస్ట్ పార్టీకి దూరమైన దగ్గరైనది ఒక విషయం. కానీ ఐడియాలజీ పరంగా చూసినప్పుడు ఒక లెవెల్కు వాళ్ళ జీవితాలు పెరగడానికి కారణమైంది కమ్యూనిస్టులు, ఆ పాఠాలు నేర్పింది కమ్యూనిస్టులు, హక్కుల కోసం నిలబడింది కమ్యూనిస్టులు. ఈ బెదురుతోటే పాలక వర్గాలు ఆ దారికి రాక తప్పలేదు. భూ సంస్కరణ చట్టం అంటే గేలు చేసిన వాళ్ళే భూములు పంచక తప్పలేదు. అనేక లోపాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలు తీసుకురాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో దళితులు వాళ్ళకి దగ్గర కావడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది ఇప్పుడు ఈ హక్కులే కాదు, ఇంతకు మించిన వైభవోపేతమైన జీవితం రావాలంటే ఇంకా హయ్యర్ స్టేజ్ ఎజెండా అని మళ్ళీ కమ్యూనిస్టులు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది ఇంతకు మించి అంత స్టేజ్లోకి ఇప్పుడే పోవాలనే కోరిక, ఆ మైండ్ లెవెల్ కూడా దళితులకు పెరగాలి. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దానికి వెయిట్ చేయండి. ఒక దశ దాటింది, ఒక దశలో మనం అనుకుంది సక్సెస్ అయ్యాం. ఆ సక్సెస్ కావడం నీకు దూరం కావచ్చు వాళ్ళు, కానీ మళ్ళీ నీకు దగ్గర కావాలంటే ఇంతకంటే హయ్యర్ లెవెల్ ఎజెండా నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే నీకు దగ్గర అవుతారు. తీసుకోగానే కూడా దగ్గర కారు. వాళ్ళ మైండ్ లెవెల్ కూడా ఇంకా అది కావాలని తను కోరుకోవాలి కదా. అది ఒక ప్రాసెస్. అది హిస్టారికల్ ప్రాసెస్లో, మానవ ఎవల్యూషన్లో ఈ దశలన్నీ ఉంటాయి. దళిత్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను తమ్మిరెడ్డి గారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంలో జరిగినటువంటి మరియమ్మ లాకప్ డెత్ ఘటన పైన ఆశించినటువంటి స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించలేదు. అండ్ బై ద సేమ్ వే దళిత సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేనటువంటి విమర్శ ఉంది. మీ కామెంట్ ఏంటి? అట్లాంటిది కరెక్ట్ కాదు. దళిత సంఘాలు స్పందించినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించినాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ఒక స్పందించిన వాళ్ళ గురించిన ప్రచారం మీడియాలో ముందుకు వచ్చేస్తుంది, దాని గవర్నమెంట్ స్పందన వచ్చేస్తుంది, దాంతో అది ఒక ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆ పర్టికులర్ ఘటనలో ఎవరు ముందున్నారు, ఎవరు అనుకున్నారు, ఎవరు ఎన్ని సెకండ్ల ముందు వచ్చారు, ఎవరు ఎన్ని సెకండ్లు వెనకపోయారు, ఎవరు డిమాండ్ సక్సెస్ అయింది, ఎవరు కాలేదు, ఈ చర్చే దాని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు నిర్భయ సంఘటన ఉంది. ఎన్ని లక్షల మంది నిర్భయాలు ఉన్నారు భారతదేశంలో. నిర్భయ ఘటనలో ఎవరు ఏం స్పందించారనేది చర్చ నడుస్తుంది. అట్లాంటిదే తెలంగాణలో ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన తీసుకొని దాని చుట్టూ చూసి దాన్ని వెనకబడ్డారా ముందు పడ్డారా చర్చ జరుగుతుంది. ఇది మీడియా సెన్సేషన్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు స్పందించినంత స్పందన ఇంకే పార్టీ స్పందిస్తుంది? కమ్యూనిస్టులు దెబ్బలు తినని దెబ్బలు ఏ పార్టీ తింటుంది? కమ్యూనిస్టులు తిన్న లాఠీ దెబ్బలు, తుపాకీ దెబ్బలు, జైళ్ళు ఎవరు అనుభవించారు? దేనికోసం ఏం చేశారు? ఇతరుల కోసమే కదా. ఒక మరియమ్మ, ఇంకొక ఎల్లయ్య, పుల్లయ్య, ఒక భూమ, ఒక కౌల్కేస, ఒక పోడు భూమ, ఇది ఒక ఇష్యూయే కదా. ఓవరాల్ పార్టీల స్వభావాన్ని అంచనా కట్టేప్పుడు అట్లా సమగ్రమైన దృష్టితో అంచనా కట్టడం కరెక్ట్ అవుతుంది. కులం మీద ఒక దృక్పథం ఉంది మీకు, మీ పార్టీకి. అండ్ బై ద వే వర్గం మీద ఆల్రెడీ మీకు ఉన్నది. ఇంత జరుగుతున్నా, ఇంత చేస్తున్నా, ఒక ప్రాపంచిక దృక్పథంతో మాట్లాడుతున్నా కూడా కమ్యూనిస్టులు అంటే కామ్రేడ్లు, కామ్రేడ్లు అంటే కమ్మ రెడ్లు అనేటువంటి అపప్రదను ఎందుకు మోయాల్సి వచ్చింది అసలు? అది యాక్చువల్గా ఆ కులాల నుంచి నాయకత్వం బాగా డెవలప్ అయింది కాబట్టి ఆ రకమైన చర్చ జరుగుతుంది. మిగతా వారిని ఎదగనివ్వకుండానా? అట్లా అని కాదు, ఎదిగే అవకాశం లేని రోజులు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్షిప్ అంటే
కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక సిద్ధాంతాల ఆధారంగా, నిర్మాణం ఆధారంగా, రాజకీయ విధానాల ఆధారంగా పెరిగే పార్టీ. ఆ రాజకీయాలు, ఆ సిద్ధాంతాల నిర్మాణ పద్ధతులు, అవగాహన ఆకలింపు చేసుకున్న నాయకుడు, సమర్థవంతంగా అమలు చేసిన నాయకుడు పెరుగుతాడు న్యాచురల్గా. తరాల కొద్దీ, వేల సంవత్సరాల కొద్దీ విద్యకు దూరమై, డబ్బుకు దూరమై ఉన్న కులాలు ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి మాసిజాన్ని అవగాహన చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది ప్రారంభంలో. అందువల్ల ఆ సెక్షన్స్ నుంచి నాయకత్వం పెరగలేకపోవడం అనేది సహజంగా జరుగుతుంది ఒక దశలో. తర్వాత చదువు పెరిగిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కాన్షియస్గా ఆ క్లాసెస్ నుంచి, ఆ క్యాస్టుల నుంచి లీడర్షిప్ని డెవలప్ చేయాలనే కాన్షియస్నెస్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంతర్గతంగా చర్చ ఉంటుంది మాకు. అందుకు కొన్ని చర్యలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రమోట్ చేయడానికి. ఇవి అనుసరించిన కొద్దీ ఆ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. ఉదాహరణకు మా రిపోర్టుల్లో లెక్కలు ఉంటాయి. సాధారణ పార్టీ సభ్యుల్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు, ఒక మండల కమిటీ స్థాయిలో వచ్చినప్పుడు మళ్ళీ ఏ పర్సంటేజ్లో ఉంటున్నారు, హయ్యర్ కమిటీస్లో ఎట్లా ఉన్నారని ఇది చూసినప్పుడు ప్రారంభంలో సాధారణ సభ్యుల్లో ఉన్నంత పర్సంటేజ్ హయ్యర్ కమిటీల్లో ఈ కులాలు ఉండేది కాదు. అక్కడ 90% కింది కులాలు ఉంటే ఇక్కడ 50-80% దాకా పెద్ద కులాలు ఉన్నాయి. ఈ గ్యాప్ వల్ల క్రమంగా ఇది పెరిగిపోయింది. ఇప్పుడు మా జిల్లా సెక్రటరీలు 33 మంది సెక్రటరీల్లో ఓసీలు 5-6 తప్ప లేరు. బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎస్సీలు దాదాపు నాకు తెలిసి 12 జిల్లాల్లో అనుకోండి, 12-11 జిల్లాల్లో ఎస్సీ సెక్రటరీలు ఉన్నారు, జిల్లా పార్టీ సెక్రటరీలు. ఇంతకుముందు అది లేదు. రాష్ట్ర సెక్రటరియట్లు ఇదివరకు నేను కొత్తగా సెక్రటరియట్లోకి వచ్చిన రోజుల్లో, అంటే 80s 90s, ఆ ప్రాంతంలో అగ్రకులాలే ఎక్కువ. ఆంధ్ర సెక్రటరియట్ మొత్తం దాదాపు పాటు రామయ్య గారు ఎవరన్నా ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది, చాలా మారింది. ఈ రకంగా మార్పు అనేది క్రమంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొన్నటిదాకా పొలిట్ బ్యూరోలో దళిత్ లేడు. మొన్నటి మహాసభలో, కర్నూలు మహాసభలో దళిత్ వచ్చాడు. ఇది చర్చ పార్టీలో జరిగింది పోయినసారి. అంతకుముందు దళిత్ లేడని విమర్శలు కూడా వచ్చినాయి. అయితే బయట విమర్శ దాన్ని బట్టే స్పందించదు వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ. మాకు పద్ధతులు ఉంటాయి నిర్మాణంలో, రాజకీయాల్లో, సైద్ధాంతికంగా జరగాల్సిన డ్యామేజ్ బాగా జరిగిపోతుంది కదా తమ్మినేని గారు. అప్పటికి వెంటనే స్వీకరించకపోవడం అనేటువంటి విమర్శే డ్యామేజ్ అనేది కాదు. అట్లాంటి విమర్శలు పట్టించుకొని పార్టీలో ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ లేకపోతే జరిగే డ్యామేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా అని మేము దళితులకు వ్యతిరేకమని, ఇంకోళ్ళకి వ్యతిరేకమని కాదు. కొన్ని పద్ధతులు పాటించలేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడం కష్టం అవుతుంది. మేము చూసే క్యారెక్టర్ ఏంటంటే, ఒక క్యాస్ట్ నుంచి వచ్చాడా లేదు కాదు, ఈ వచ్చిన వాడు ఆ క్యాస్ట్ను ఓన్ చేసుకున్నాడా లేదా అని చూస్తాం. దళితైజేషన్ ఉందా లేదా, వీడికి కమ్మ సెక్రటరీ ఉన్నట్టు చూడటం కాదు, వీడికి కమ్మ బుద్ధి ఉందా, దళిత బుద్ధి ఉందా అని చూడాలి. ఆ రకంగా చూసినప్పుడు అత్యధిక శాతం వీటిలో కూడా లోపాలు ఉండొచ్చు. అక్కడక్కడ డీక్లాసిఫై కావడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఎనీవే ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో డీక్లాసిఫై అయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. చాలా డెడికేటెడ్గా తమ పుట్టిన కులాన్ని, వర్గాన్ని, ఆ తత్వాన్ని అంతా వదిలేసి ప్రజల కోసం డెడికేట్ అయిన వాళ్ళు అత్యధిక సంఖ్యాకులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఎల్ఎఫ్ ఏర్పాటు చేశారు. బిఎల్ఎఫ్ ఏర్పాటు దళిత బహుజనులకు చట్టసభల్లో తమ వాయిస్ని బలంగా వినిపించాలనేటువంటిది మీ టార్గెట్ అని చెప్పారు. ఇక్కడ బిఎల్ఎఫ్ విషయంలో ఎక్కువ టికెట్లు ఇచ్చేసి ఆ టికెట్లు తీసుకున్న వాళ్ళకి కమిట్మెంట్ లేదు, వెంటనే పార్టీలు మారిపోయారు అనేటువంటిది బలంగా విమర్శ. అది కూడా నిజమే. పార్టీ సెంట్రల్ కమిటీ కూడా బిఎల్ఎఫ్ ఏర్పాటుని తప్పుపట్టింది. ఎందుకు నా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అసలు మీరు బిఎల్ఎఫ్ విషయంలో? బిఎల్ఎఫ్ విషయంలో జరిగింది మీరు చెప్పిన పొరపాటు కాదు. పార్టీ సెంట్రల్ కమిటీ పొరపాట్లుగా భావించింది వేరే 2 విషయాలు. ఒకటి, కులాల ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ కులాల పేరుతోటే అభ్యర్థులను ప్రకటించడం కానీ, మేము అధికారంలోకి వస్తే ఫలానా కులాన్ని ముఖ్యమంత్రిని చేస్తామని కానీ ఆ రూపంలో ప్రకటించడం అనేది మనం కులవాదంలోకి పోయినట్టు అవుతుంది. అది కొంత ఎక్సెస్ జరిగింది అనేది ఒకటి, అది లోపం. ఆ లోపం అంగీకరించాము. రెండో లోపం ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా తగినంత ప్రజాబలం లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వ్యక్తులుగా కొంతమంది చేరారు తప్ప, పార్టీలను పేరు పెట్టినప్పటికీ వ్యక్తులుగా ఉన్నాడు తప్ప మాస్ బేస్ లేదు. ఇట్లాంటి వాళ్ళతోటే బిఎల్ఎఫ్ను కొనసాగిస్తే తిరిగి భవిష్యత్తులో కూడా విశ్వాసం పొందడం కష్టం ప్రజలది.
కాబట్టి ఈ రూపంలో బిఎల్ఎఫ్ని కొనసాగించకూడదు, బలమైన పార్టీలు బలమైన వ్యక్తులతో తిరిగి నిర్మించాలి దాన్ని. కాబట్టి ఉన్న రూపాన్ని మార్చాలి అనేది రెండో నిర్ణయం. ఈ రెండు కరెక్ట్. కానీ పార్టీలు ఇక్కడ ఉన్నవాడు మారడం, పోవడం, రావడం అది కమ్యూనిస్ట్ పార్టీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక పార్ట్ బిఎల్ఎఫ్లో. మిగతా వాళ్ళందరినీ మనం నియంత్రించలేము. ఇప్పుడున్న అవకాశవాద రాజకీయాల్లో మిగతా పార్టీ లాగానే రాకడలు, పోకడలు ఇట్లాంటివి ఉంటాయి. అవి భవిష్యత్తులో కూడా మేము మళ్ళీ ఫ్రంట్ నిర్మించాలని అనుకుంటున్నాం. అవకాశం వచ్చినప్పుడు బలమైన వాళ్ళు, వామపక్షాలు కానీ, లేదు సామాజిక ఉద్యమాలు కానీ, ఇంకా ఇతర శక్తులు కానీ తెలంగాణలో బలపడినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ అట్లాంటి ప్రత్యామ్నాయ శక్తి ఎదగాల్సిందే ఈ రాష్ట్రంలో. ఇంకో మార్గం ఏం లేదు. అయితే బిఎల్ఎఫ్లో వచ్చిన పాఠాలను అనుసరించి మరింత బలమైన శక్తిగా చేయాలనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాం. బిఎల్ఎఫ్ పాఠమా గుణపాఠమా? పాఠమే. పాఠాలు ఎప్పుడు అనుభవం ద్వారానే వస్తాయి, పుస్తకాల ద్వారా రావు. పుస్తకాల ద్వారా అనేది ఒక డైరెక్షన్ వస్తుంది, కానీ అది ఆ పుస్తకం కరెక్టా కాదని తేల్చేది కూడా అనుభవమే. అందువల్ల మనకు అనుభవం ఏంటి? సామాజిక ఉద్యమాలని, వామపక్ష ఉద్యమాలని, లాల్ నీల్ని కలిపి ఉద్యమం చేయాలి అనేది ఒక పాఠం మేము తీసుకొని పోయాం కిందకి. వచ్చిన అనుభవం ఫీడ్బ్యాక్ మాకు కరెక్ట్ చేసింది. దాని నుంచి పాఠం నేర్చుకున్నాం. ఆ కరెక్ట్ మైండ్ తోటి కూడా మళ్ళీ అప్లై చేయాలి. దీని ద్వారా ఇప్పుడు మేము మార్పు చేస్తుంది ఏంటి? సామాజిక ఉద్యోగాలను కలపాల్సిందే, వామపక్షాలను కలపాల్సిందే. కానీ కలపడం గదుల్లో కూర్చొని చర్చలు చేసి ఫామ్ చేయడం కాదు. ప్రజల్లోపే ప్రజల్ని సమీకరించడం ద్వారా ఫామ్ చేయాలి. అది ప్రజా ఉద్యమాల ద్వారా దాంట్లోంచే పుట్టాలి. బిఎల్ఎఫ్ కానీ, ఏఎల్ఎఫ్ కానీ, సిఎల్ఎఫ్ కానీ, పేరేది పెట్టినా ఉద్యమం ద్వారా, అది పోడు ఉద్యమం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఉద్యోగాల ఉద్యమం కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్న మూఢ విశ్వాసాల వ్యతిరేక ఉద్యమం, ఇట్లాంటి ఉద్యమాలు కావచ్చు, కల్చరల్ నుంచి రావచ్చు, విద్యారంగం నుంచి రావచ్చు, వీటన్నింటినీ చిన్న చిన్న ప్రవాహాలన్నింటినీ కలిపి మహాప్రవాహం చేయాలి. వాటిల్లోంచి ఆటోమేటిక్గా పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడాలి. తప్పది ఓ ఫైన్ మార్నింగ్ 10 మందిని పిలిచి కూర్చోబెట్టుకొని కొన్ని మేధావులను వాళ్ళు కూర్చోబెట్టి మేము ఒక ఫ్రంట్ మేము పోటీ చేస్తున్నాను, పోటీ చేస్తే ప్రజలకు విశ్వాసం రాదు, ప్రజా పునాది ఏర్పడదు దానికి అనేది మేము తీసుకున్న పాఠం. ఇప్పటి వరకు సిపిఎం ఎదుర్కొన్నటువంటి విమర్శలు, ఆరోపణలు ఒక ఎత్తు, 10 టీవీ ఏర్పాటు, 10 టీవీ అమ్మకం అనేటువంటిది అతిపెద్ద విమర్శ, ఆరోపణ. ఏంటి ఆ పోస్ట్ మార్టం ఏం చేసుకున్నారు? ఇంతకీ 10 టీవీ అమ్మకం ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? ఎట్లా? యాక్చువల్లీ 10 టీవీకి సిపిఎంకి సంబంధం లేదు. సిపిఎం సమర్థించింది. 10 టీవీ యంత్రాంగం సపరేటు, దాని డైరెక్టర్స్, దాని కమిటీ వేరు. అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి డబ్బు సేకరించడం ద్వారా టీవీ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాం. అయితే వాళ్ళ అంచనా తప్పింది ఎక్కడ అంటే ఒక 2-3 ఇయర్స్లో బ్రేక్ ఈవెన్ వస్తుంది ఓకే అని అంచనా వేశారు. బ్రేక్ ఈవెన్ రాలేదు, రాదట కూడా. 15 ఏళ్ళే 20 ఏళ్ళ న్యూస్ ఛానల్స్కి బ్రేక్ ఈవెన్ రావడం అనేది ఉండదు. దాని కమర్షియల్ ఛానల్ జోడైతే తప్ప అనేది తర్వాత నేర్చుకున్న అనుభవం. దానికి తోడు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విడిపోవడం అనేది ఒక పెద్ద దెబ్బ. విడిపోయిన తర్వాత ఆ కమిటీ కూడా విడిపోవాల్సి వచ్చింది. ఆ టీవీ కోసం ఏర్పడిన కమిటీ, డోనర్స్ కూడా 2 వైపులో ఉన్నారు. దాంతో ఇప్పుడైతే హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ ఉందో, ఆంధ్ర ప్రాంతం నుంచి మా వార్తలు సరిగా రావట్లేదు, మా వార్తలు సరిగా రావట్లేదు, వీటి సహజంగా దాంట్లో దాన్ని గైడ్ చేస్తున్న మా పార్టీ వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పటిదాకా చేసిన కృషి బాగుంది, ఇంకా ఇది డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది, ఇంకా మరింత పెద్ద లాసుల్లోకి పోయి డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితులకు పోయినప్పుడు ఇంకా బదనం అయ్యేదానికంటే ఇప్పుడున్న డబ్బులు ఉన్నప్పుడే వాటిని వాపస్ ఇచ్చేసి లాభాలు ఇవ్వలేకపోతున్నాం, సారీ, అందుకని మీ డబ్బు, మీరు ఇచ్చిన డబ్బు ఎంత ఉందో అంత డబ్బు వాపస్ ఇస్తున్నాం అని చెప్పేసి, ఏదైతే కమిటీల నుంచో పార్టీ ప్రజా సంఘాల నుంచో కొంత పెట్టాం, ఓ 10 కోట్లు 5 కోట్లు దానికి, అది లాస్ అయితే ఆ లాస్ మనం భరిద్దాం, మన కమిటీలోంచి పెట్టినవి వాపసు రావట్లేదని వదులుకుందాం, ప్రజల నుంచి వచ్చినవి మాత్రం రూపాయితో సహా ఇచ్చేద్దాం. ఈ మార్గాన్ని మేము ఆ కమిటీకి సూచించాం. వాళ్ళు దాన్ని అంగీకరించారు, దాన్ని అమలు చేశారు. ప్రతి పైసా వాపసు ఇచ్చేస్తున్నారు. అది జరిగింది. నష్టాలను మాత్రమే ప్రజలకు పంచారు, లాభాలను మాత్రం కమ్యూనిస్ట్ నేతలు మొత్తం అంతా వెనకేసుకున్నారనేటువంటి విమర్శ కూడా. యాక్చువల్గా రివర్స్ జరిగింది. అది కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి అయితే పెట్టాము మేము దాదాపు 20 కోట్ల దాకా, అది మేము తీసుకోలేదు, అది లాస్ అయిపోయింది. ప్రజల నుంచి ఏదైతే తీసుకొచ్చామో దాని రూపాయలు కూడా చెల్లించాం. ఇప్పుడు ఏ ప్రజలైనా ఫలానా ఒక వ్యక్తి 10 టీవీకి నీ 10 రూపాయలు పెట్టాను, అది వాపసు రాలేదనే వాళ్ళు ఉంటే, ఒక్కళ్ళు ఉంటే అది మా బాధ్యత. సిపిఎం అంటేనే చందాల పార్టీ, వసూళ్ల పార్టీ, అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి కూలీల వరకు, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి అధికారి వరకు
ఖచ్చితంగా చందాలు ముక్కు పిండి మరి కూడా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి తమ్మినేని గారు. అయితే వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవటము, లేదంటే వారి దగ్గర నుంచి ఆర్థిక సహకారం పార్టీకి తీసుకోవటం అంటే రేపు వాళ్ళ అవినీతి నుంచి మాట్లాడటానికి మనకు రైట్ ఎక్కడ ఉంటుంది? అసలు మీ పార్టీకి ఎక్కడ ఉంటుందా రైట్? మీరు చెప్పిన వాటిలో ఎక్కువ భాగం సత్యాలు. మేము చందాల పార్టీ, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. కొన్ని అసత్యాలు ఉన్నాయి. మాఫియాల నుంచో వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మాట్లాడలేని స్థితిలో డబ్బులు వసూలు చేయడాలు, ఇది ఎక్కడ సిపిఎం చేయదు. అటు చేసినటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము. రెండోది, ఈ చందాల పార్టీ అని చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా పార్టీలో వాళ్ళే కదా కొంతమంది మాట్లాడేవాళ్ళు, అంతే జనరల్ వాళ్ళు కూడా మాట్లాడతారు. పార్టీలు ఏదైతే పార్టీలు ప్రజల దగ్గర డబ్బు వసూలు అవి తప్పుడు పార్టీలు గుర్తించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు పార్టీకి వ్యవస్థ ఉంది, నడవాలి, పత్రిక నడవాలి, పేపర్లు నడవాలి, మీటింగులు నడవాలి, మైకులు నడవాలి, కొన్ని వాహనాలు నడవాలి, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు భోజనం చేయాలి. ఈ ఖర్చులు ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఎక్కడి నుంచి రావాలి? ప్రజల దగ్గర నుంచి వసూలు చేయకపోతే లంచాలు వసూలు చేయాలి. వాళ్ళ దగ్గర పనులు చేసినప్పుడు డబ్బులు వసూలు చేయాలి. అట్లా వసూలు చేసే పార్టీలు ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. అట్లా ₹1 ఎవరి దగ్గర వసూలు చేసినట్టు కంప్లైంట్ ఉన్నా పార్టీలు తీసేసే నిర్మాణ పద్ధతి మా దగ్గర ఉంది. లంచాలు మేము ఒప్పుకోము. అయినప్పుడు మా పార్టీ ఖర్చు అంతా కూడా ప్రజల నుంచే జరగాలి. ప్రజలంటే ఎవరు? మేము చేసే కూలీలు, మేము పనిచేసే రైతులు, మేము పనిచేసే ఉద్యోగులు, ఈ ప్రజల నుంచే రావాలి. సహజంగా ఎలక్షన్ లాంటి సందర్భం వచ్చినప్పుడు, మేము తిరుగుతున్నప్పుడు ఎవరైనా ధనికుడు కూడా ఉండొచ్చు. సిపిఎం సానుభూతిపరుడు, వీళ్ళ పార్టీ మంచి పార్టీ, ఇద్దాం ₹1,00,000 50,000 అనుకుంటాడు కూడా ఉండొచ్చు. అదే మేము కాదన్నాం. నువ్వు కార్మికుడు కాదు కాబట్టి నీ డబ్బు తీసుకో అని మనం ప్రేమతో ఇచ్చేవాడు ఉంటే ధనికుడైనా సరే తీసుకుంటాం. అయితే ఆ ధనికుడు ఏ కంపెనీ వాడో, కార్పొరేట్ శక్తులు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ కంపెనీని విమర్శించకుండా ఉండాలనే పేరుతో, ఉద్యమం చేయకుండా ఉండాలనే పేరుతో అక్కడ అట్లాంటిది ఉండదు. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ల దగ్గర ఫండ్ వసూలు చేయకూడదనే నిబంధన కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు వేజ్ బోర్డు చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి మీరు ఉద్యమాలు చేస్తారు, కార్మికుల హక్కుల కోసం పోరాడతారు. కానీ మీ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి హోల్ టైమర్స్కి మాత్రము ₹10,000 మాత్రమే, లేక కొంచెం మాత్రమే ఇస్తున్నారు తమ్మినేని గారు. మనిషి జీవన ప్రమాణాలు రోజు రోజుకి పెరిగిపోయి బతకడమే కష్టమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఆ వేతన చట్టం కావచ్చు, లేకపోతే ఆ కార్మికుల హక్కులు మాత్రం మీ పార్టీకి ఎందుకు వర్తించవు? అసలు మీ పార్టీ నేతలకు ఎందుకు వర్తించవు? వాళ్ళ మనుషులు కదా. వర్తించకూడదు అనేది మా సిద్ధాంతం. అంటే ఎట్లా అంటే నేను తీసుకునే జీతం కాదు. జీతం అంటే కష్టానికి తగిన ఫలితం. నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తే దాని లెక్క ప్రకారం తీసుకునేది జీతం, కూలి కానీ జీతం కానీ. కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తకి ఇచ్చే జీతం కాదు. అది అతను బతకడానికి గౌరవంగా అలవెన్స్ మాత్రమే. బతికే అవకాశం ఉంటే జీతం కూడా ఇవ్వరు, అడబు కూడా ఇవ్వరు, అలవెన్స్ కూడా ఇవ్వరు. ఇప్పుడు నేనున్నాను, ప్రారంభంలో నేను మా జాయింట్ ఆస్తుల నుంచి ఏం తీసుకోకుండా బయటకు వచ్చేసాను. మా తమ్ముళ్ళకి, మా అమ్మ వాళ్ళకి బయటకు వచ్చేసి పార్టీలో పనిచేసిన వాళ్ళకి వేరే ఆధారం లేదు. నేను అలవెన్స్ తీసుకున్నాను పార్టీ నుంచి. మినిమం అలవెన్స్ ఎంత తీసుకుంటారో తీసుకున్నాను. కొన్నేళ్ళు అయిన తర్వాత నా ప్రాపర్టీలో నా వాటాలు వచ్చినాయి. ఇప్పుడు 10-12 నేను స్టేట్ పార్టీ సెక్రటరీ అయిన తర్వాత ఆ ప్రాపర్టీస్ నాకు చెందినాయి మా తమ్ముళ్ళ నుంచి. వాడు అక్కడి నుంచి నేను పార్టీకి లెటర్ పెట్టాను. ఇదివరకు నాకు ప్రాపర్టీ లేదు కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీ వస్తుంది, ప్రాపర్టీ తీసుకోవాలా వద్దా అని కూడా లెటర్ పెట్టా పార్టీకి ముందు. వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం కదా. వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం అనుకూలం కాదు ఇక్కడ పాయింట్. వ్యక్తిగత ఆస్తులు సమాజానికి వ్యతిరేకం తప్ప వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ నాయకుడు వ్యక్తిగత ఆస్తి నాకు అవసరం లేదని పారేయాడు ఎవడు, అట్లా ఉపయోగం లేదు. కాబట్టి ఆ రకంగా అవకాశం వచ్చినప్పుడు పార్టీకి లెటర్ పెట్టాను. నేను తీసుకోవచ్చలేదు, తీసుకోండి, నీకు రావాల్సిన వాటా తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు అన్నారు. తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పార్టీకి లెటర్ పెట్టిన ఆపేసి నేను తీసుకోవట్లేదు. అలవెన్స్లతో ఛార్జీలు కానీ ఏం తీసుకోను. లేదా నాకు పార్లమెంటు నుంచి పెన్షన్ వస్తుంది, అసెంబ్లీ నుంచి పెన్షన్ వస్తుంది, ప్రతి పైసా పార్టీకి ఇచ్చేస్తాను. అంటే మరి నేను పని చేయట్లేదా? పని చేస్తే నాకు కూడా రావాలి కదా లెక్క ప్రకారం. ఇక్కడ ఆ లెక్క ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. పని చేసేవాడికి పనికి తగ్గ ప్రతిఫలం కాదు ఇక్కడ ఉండేది. నువ్వు కింది స్థాయిలో చేయి, పై స్థాయిలో చేయి, మండల కమిటీ సెక్రటరీ చేయి, రాష్ట్ర పార్టీ సెక్రటరీ చేయి, ఆల్ ఇండియా సెక్రటరీ చేయి. నువ్వు నీ చేతనైనంత పని నువ్వు చేయాలి, శక్తి మీద నువ్వు పని చేయాలి, పార్టీ అభిజనం పని చేయాలి. నువ్వు జీవించడానికి ఏం అవసరమో అది తీసుకోవాలి. నువ్వు జీవించడానికి నాకు వేరే ఆధారం ఏమీ లేదు అంటే జీవించడానికి ఎంత అవసరమైతే అంత తీసుకో.
నాకు కొంత ఆధారం ఉంది, నా భార్య ఉద్యోగం ఉంది, లేదా ఇంకేదో వస్తుంది కౌలు పాలు, కొద్దిగా నాకు సహాయం చేయాలంటే ఆ కొద్దిగా తీసుకో. నాకు వెనక చాలా ఉంది ఆదాయం, నాకు అవసరం లేదంటే అసలు తీసుకోవద్దు. అది కూడా నీ ఇష్టం కూడా కదా, పార్టీ రూల్స్ ఉన్నాయి అవి. అట్లాంటి ఆదాయం ఉన్నవాడికి ఇవ్వకూడదు అనేది నిర్ణయం. ఓ అగ్రస్థాయి కమ్యూనిస్ట్ నేతగా ఉన్నటువంటి మీరు మీ ప్రభావాన్ని, మీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ఖమ్మం జిల్లాలో మీ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్లుగానే మీ తమ్ముళ్ళు విపరీతమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకున్నారు, దాన్ని మీరు కూడా సమర్థించారనేటువంటి ఆరోపణ చాలాసార్లు ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తమ్మినేని గారు. ఏంటి మీ క్లియర్ కట్ కామెంట్ ఏంటి అసలు దాని మీద? చాలా తప్పది. ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాం కాబట్టి మా శత్రువులు అన్న వాళ్ళు బదనామీ చేయడానికి రాజకీయాల్లో ఉన్న అస్త్రాలు ఏంటంటే వీడు అక్రమంగా సంపాదించాడు, లేదా తప్పుడు పద్ధతులు వ్యవహరిస్తున్నాడని అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు నేను సవాల్ చేసిన మీరు రుజువు చేయండి అని. అట్లాంటిది లేదు. ఆరోపణ పెట్టిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిప్పులు కక్కేటువంటి ఎండలో కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించినటువంటి క్రెడిట్ మీది తమ్మినేని గారు, ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి క్రెడిట్ ఉన్నటువంటి మీ వల్లే ఖమ్మం జిల్లాలో ఒకటేసారిగా సునామీ పుట్టింది. చాలా సీనియర్ నేతలు వెళ్ళిపోయారు పార్టీలోంచి, తిరుగుబావుట ఎగరవేశారు. ఇది కేవలం మీ ఒంటెత్తు పోకడ వల్లే అనేటువంటిది ఒక ప్రధాన విమర్శ. ఏంటి అసలు దీనికి? ఒక ముఖ్య విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పెరగడానికి కానీ తరగడానికి కానీ ఒక వ్యక్తి కారణంగా ఎప్పుడు ఉండడు. మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం కమిటీలు నిర్ణయాలు ఉంటాయి. ఖమ్మం జిల్లా కూడా అంతే. అక్కడ జరిగిన మంచికి కానీ చెడు కానీ మొత్తం పార్టీ కమిటీ బాధ్యత వహిస్తుంది. రెండవది వ్యక్తుల పాత్ర తప్పకుండా ఉంటుంది. ఓ ముఖ్యుడిగా నా పాత్ర కాస్త అధికంగా కూడా ఉంటుంది, అది వాస్తవం. సహజంగానే మీ ఇందాకే చెప్పినట్టుగా దాని మంచి జరిగితే కమ్యూనిస్టిజం బాగా పెరిగినప్పుడు నా పాత్ర ఉండొచ్చు. అట్లాగే దానికి చెడు జరిగినప్పుడు కూడా నా పాత్ర కూడా ఉండొచ్చు, నా లోపాలు కూడా ఉండొచ్చు. సమీక్ష చేసుకున్నారు తప్పకుండా. తప్పులు ఒప్పులు ఎప్పుడు సమీక్ష ఉంటాయి, కానీ మా సమీక్షలు ఎప్పుడు తమిళ రోజున తప్పు చేయబట్టి ఇక్కడ జరిగింది లోపం, ఈ నష్టం జరిగింది అనేది అట్లా జరగలేదు. నా మీద యాక్షన్స్ ఎప్పుడు జరగలేదు. అంటే ఎందుకు సమీక్ష చేసుకున్నారని అడగాల్సి వచ్చిందంటే, నాకు చూస్తే సమీక్ష చేసుకున్నట్లు కనిపించడం లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. రాయల వెంకటేశ్వర్ల గారి ఎపిసోడ్ కనుక తీసుకున్నట్లయితే, హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆఫ్ సిపిఎంని వ్యతిరేకించి విభేదించి మిమ్మల్నే టార్గెట్గా చేసుకొని వచ్చినటువంటి నిప్పుకు చెదల పుస్తకంలో ఆయన పాత్ర కూడా ఉంది అంటారు. ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. కానీ ఆయన సిపిఎంకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి సిపిఎంకి వచ్చారు. ఏంటి అసలు ఈ ఒకవేళ కనుక సమీక్ష చేసుకొని ఉంటే ఈ ఎపిసోడ్ ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? దానికి కరెక్ట్ సమాధానం రాయల వెంకటేశ్వర గారు చెప్తేనే బాగుంటుంది. ఆయన మాకొచ్చి చెప్పింది, నేను పొరపాటు చేశాను, పార్టీని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తాత్కాలిక ఆవేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నాను, ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను, కమ్యూనిస్ట్ పార్టీ మంచి పార్టీ, నేను జీవితాంతం ఇక్కడే ఉంటాను, చనిపోయినాడు ఈ జెండా కప్పుకోవాలి అనే మాటలతో వెనక్కి వచ్చారు. ఆయన మధ్యలో తప్పులు చేసినప్పటికీ, బయట పార్టీకి పోయి మమ్మల్ని విమర్శించినప్పటికీ ఆయన చేసిన చరిత్ర సేవ ఉంది కాబట్టి ఒక సిన్సియర్ కామ్రేడ్గా ఆత్మవిమర్శ చేసుకున్నాడని నమ్మి మళ్ళీ పార్టీలోకి తీసుకున్నాం. ఒకవేళ అది మీరు ఆశించిన ఫలితం కనుక రాకపోతే? మానవ సహజమైంది మార్పు. మంచి చెడు వైపు మారుతుంది, చెడు మంచి వైపు మారుతుంది. ఆయా పరిస్థితులను బట్టి వచ్చే ఏ మార్పునైనా తట్టుకోగలగాలి, దాన్ని తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మీతో ఉన్నట్టు రేపు మీతో ఉండకపోతే ఏం చేస్తారని ఒక ఆయన అడిగాడు. ఉండకపోతే అంటారు, తప్పకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది కూడా. ఇంకా ఒక మిత్రుడు అడిగాడు, మిమ్మల్ని దబ్బనాల పార్టీ అన్నాడు, సూదుల పార్టీ అన్నాడు, అసెంబ్లీలో విమర్శించాడు, ఎట్లా ఆయనతో కలుస్తున్నారు అన్నాడు. గతంలో ఎప్పుడు విమర్శించారు కాబట్టి అని అడుగుతున్నావు, రేపు విమర్శించాడు అని కూడా నేను అంటలేదు. విమర్శించే స్వేచ్ఛ ఆయనకు ఉండాలి. ఆయన తప్పు చేసినప్పుడు ఆయన వ్యతిరేకించి పోరాడే స్వేచ్ఛ మాకు కూడా ఉంటుంది. ఈ స్వేచ్ఛ మేము వదులుకోం, ఆ స్వేచ్ఛ ఆయన వదులుకోడు. ఆ స్వేచ్ఛ ఆయన వదులుకుంటే, ఈ స్వేచ్ఛ నేను వదులుకుంటే వేరే పార్టీ ఎందుకు? రెండు పార్టీలు కలిసిపోయాయి కదా. ఆయన చేసిన ప్రతిదీ నేను సమర్థిస్తే, నేను చేసిన ప్రతిదీ ఆయన సమర్థిస్తే వేరే పార్టీ ఎందుకు మాకు? చాలా తేడాలు ఉంటాయి కాబట్టి వేరే పార్టీలు ఉంటాయి. చాలా విషయాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఐక్యతలు ఉంటాయి, మిత్రత్వాలు ఉంటాయి. ముదిగొండ కాల్పులకు సంబంధించి తమ్మినేని గారు ఒక బలమైన విమర్శ, అంతకు మించినటువంటి ఆరోపణ. ముదిగొండ కాల్పులు అమాయకుల అమరత్వం అనేటువంటిది కేవలం భూ పోరాటం వల్ల వచ్చింది కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత బండి రమేష్ గారికి అండ్ బై ఎస్ఎంవి అప్పుడు ఉన్నటువంటి సిఐ సురేందర్ రెడ్డి, వెంకటరెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత వైరుధ్యం వల్ల, కక్షల వల్లే అంతమంది అమాయకులు బలి కావాల్సి వచ్చినటువంటి
విమర్శ ఈ రోజు కూడా మీరు మోస్తున్నారు. చాలా తప్పు. అసలు మీరు చెప్పే మాట బండి రమేష్ ఇంకొక ఆయన ఎవరు చెప్పారు, ఆ పేరే నేను ఎంతవరకు వినలేదు. అట్లాంటి వైరుధ్యాలు ఆ తగాదాలు ఏమి లేవు. ఈ చర్చ కూడా నేను ఎక్కడ వినలేదు. కాకపోతే బండి రమేష్ యొక్క లేదా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ కార్యకర్తల యొక్క దుందుడుకు విధానం వల్లనే ఇదంతా జరిగింది. ప్రభుత్వం తప్పేం లేదు. ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిస్సిగ్గుగా చేసుకున్న ప్రచారం. అది ప్రభుత్వం చేతిలో ప్రచార సాధనాలు ఉంటాయి, ఎదుటివాడి మీద బురదేయడానికి. ఒక పెద్ద దారుణం జరిగింది కాబట్టి, పేదలను చంపారు కాబట్టి, అదేదో అక్కడికక్కడ పుట్టిన ఉద్యమం కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఉద్యమం కమ్యూనిస్టులు నడిపితే దాని కోనే రంగారావు కమిటీని వేశారు. ఆ భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఆయన అనేక సిఫార్సులు చేశారు. 70 దాకా జీవోలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని జీవోలు రావాలని ఉద్యమం చేస్తూ ఆ క్రమంలో ఈ ధర్నాలు జరిగినాయి. ఆ ధర్నాలు ప్రశాంతంగా ముగియవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ యొక్క దుందుడుకు వల్ల వాళ్ళు కాల్పుల దాకా దారితీశారు. కాల్పులు చేయటం అనేది ప్రజలు చేయరు కదా. ప్రజలు చేసింది కాల్పుల తర్వాత ఆవేశపరులైన వాళ్ళు కొంత రాళ్ళు ఇసిన నిజం. తర్వాత అది నలుగురు చనిపోయిన శవాలు చూసిన తర్వాత ఆవేశం ఎవరు కాగదు. అంతే తప్ప ఆ ప్రచారాలన్నీ వాస్తవం కాదు. ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు ధర్మాగ్రహం వెళ్ళింది అప్పుడు కరెక్ట్. ఎస్, ప్రజలని కమ్యూనిస్టులు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా ఏం చేసినా కూడా అది వస్తూనే ఉంటుంది. మీ శత్రువులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు వరకు కావచ్చు. వాట్ ఈజ్ కమ్యూనిజం? రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రోజుల్లో సిపిఎం పార్టీ వ్యూహం ఇది అని చెప్తే ఏం చెప్తారు తమ్మినేని గారు? ఈ రాష్ట్రంలో ప్రత్యేక వ్యూహం అనేది కాకుండా అఖిల భారత స్థాయిలో మా రాజకీయ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలు చేయడం మొదటిది. అందులో భాగంగా బీజేపీ విధానాలను వ్యతిరేకించడం, దాన్ని పెరగకుండా చేయడం అది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. నెంబర్ 2 వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకున్న అవకాశాల మేరకు అభివృద్ధి చెందాలి ఈ సమాజం, ప్రజలు అభివృద్ధి చెందాలి. ఇట్లా అభివృద్ధి చెందటంలో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, అది సక్రమంగా చేస్తుందా లేదా, చేయకపోతే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం అనేది రెండో ముఖ్యమైన బాధ్యత. ఆ రకంగా చూసినప్పుడు టీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పోడు భూముల సమస్య ఉంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. లేదా షెడ్యూల్డ్ ఇండస్ట్రీ పరిశ్రమలకు మినిమం వేజెస్ ఇవ్వాలి. మినిమం వేజెస్ ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఒక నయా పైసా ఖర్చు కాదు, జీవో ఇవ్వడమే. అది అమలు చేసేది పారిశ్రామిక యజమానులు. అయినా సరే జీవో ఇవ్వడంలో తాత్సారం జరుగుతుంది. ఇటీవల కలిసినప్పుడు అడిగితే కూడా తప్పనిసరిగా జీవో ఇస్తామని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సవరించాలి దాన్ని. ఇప్పుడు 8 ఏళ్ళు అయింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కసారి కూడా జీవో సవరించలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ధరణి సమస్యలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఉన్నాయి. ఖాళీ స్థలాలకు పట్టాలు ఇస్తా అన్నారు, పట్టాలు ఇవ్వట్లేదు. పట్టాలు ఉన్నవాడికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సహాయం అంటున్నారు. 3 లక్షలు సరిపోదని అడిగాం, 5 అన్నాం, చేస్తా అన్నారు, ఇంతవరకు జరగట్లేదు. ఇట్లాంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం, బీజేపీ అధికారంలో రాకూడదు, ఈ ఫైట్ కరెక్ట్. ఈ ఫైట్ రాజకీయ ఉపన్యాసాలతోటే సాధించబడదు. ప్రజలు మన వైపు ఆకట్టుకోవాలంటే ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపడం, తెలంగాణ సమాజానికి ఏదైతే ఇంకా మిగులు పెండింగ్ ఉన్నాయో, చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని ఉండొచ్చు, మీ సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి, లేదా పెన్షన్లు చేశారు, దళిత బంధు కొన్ని అమలు జరిగిన చోట్ల ఉపయోగం జరిగింది, లేదంటే ఇప్పుడు భూమికి ఇచ్చే సహాయం, పెట్టుబడి సహాయం, ఇట్లాంటివి, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కొంత మేలు చేస్తాయి. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా సంక్షేమ పథకాలకు ఉండే లిమిటేషన్ ఉంటుంది, శాశ్వతంగా పరిష్కారం కాదు. అది తాత్కాలిక పరిష్కారం అయినా సరే అది మేలు చేస్తుంది ప్రజలకి. అంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సిందే. అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను అమలు జరపడం ద్వారా కొన్ని సెక్షన్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే దానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోతే ఆ హక్కుల సాధన కోసం పోరాటం చేయడం కూడా కమ్యూనిస్టుల బాధ్యతగా ఉంటుంది. మొదట చెప్పిన దాంట్లో బీజేపీకి వ్యతిరేకంగా కృషి అనే దాంట్లో మేము ఇప్పటిదాకా కొంత తక్కువ కేంద్రీకరించినటువంటి అంశాలు, సాంస్కృతిక సామాజిక అంశాలు, ఐడియాలజికల్, వాటిపైన కేంద్రీకరించడం పైన కూడా మేము ఎక్కువ దృష్టి పెడతాం. ఆశలు కొన్ని అడియాసలు అవుతున్నప్పటికీ, అంచనాలు కొన్ని తప్పుతున్నప్పటికీ కూడా ఎవరూ లేరు అనుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు నిలబడతారు, తమ గర్జన వినిపిస్తారనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. ఆ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ తమ్మినేని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.